హలో అండి, అందరూ బాగున్నారు కదండి. చూసారండి ముల్లంగి, ఇది చూసేది ముల్లంగి దుంపలు చాలా మంది తెలిసే ఉంటుంది. ఈ ముల్లంగి మన ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిదండి. ఇది కొంచెం ఘాటుగా ఉంటుందన్నమాట, కానీ ఆరోగ్యరీత్యా సమస్తానికి కూడా మనకి ఎంతో ఉపకారం అండి. ఆకులు, ఆ వేర్లు, ఆ దుంపలు అన్నీ కూడా చాలా మంచిది. ఆకుల్ని చట్నీ చేసుకోవచ్చు, కూర వండుకోవచ్చు. ఈ ముల్లంగి జ్యూస్ తీసి తాగితే కూడా చాలా మంచిదండి. ఎందుకంటే ఈ ముల్లంగిలో ఎక్కువ సి విటమిన్ ఉంటుంది. ఆ సి విటమిన్ వల్ల మనకేంటంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, అంటే ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది అన్నమాట. ఇలాంటి నీరసాలు ఉన్న వాళ్ళైనా ఇది కొంచెం కొంచెం జ్యూస్ తీసుకుంటే లేదా ఆహారంలో ఉపయోగిస్తే కనుక వాళ్ళకి తప్పనిసరిగా ఆ రోగాలను తట్టుకునేటటువంటి శక్తి కలుగుతుంది. నేనైతే తీసుకున్నాను చూడండి, ఈ ముల్లంగి దుంపలు తీసుకున్నాను. వాటిని కొంచెం ఆకులు తీసేసి కూర తయారు చేయాలనుకుంటున్నానండి. ఆకులతో చట్నీ చేసుకోవచ్చు, కూర చేసుకోవచ్చు, ఫ్రై కూడా చేసుకోవచ్చు అండి. ఎలా చేసిస్తున్నా వీటి యొక్క మరి ఉపయోగాలు మనకి ఎన్నో. ఆ వేళ్ళు చూసారా, నేను తీసాను, మొలేద్దామని తీశాను. ఈ దుంపలను కూడా ప్రతిరోజు కూడా జ్యూస్ తీసి తాగొచ్చండి. ఎందుకంటే ఇందులో మన శరీరంలో ఏ రకమైన ఎలర్జీలు ఉన్నా తగ్గిపోతాయండి. అలాగే ముఖ్యంగా ఈ ముల్లంగి ఏంటంటే రక్తంలో ఉన్నటువంటి షుగర్ను తగ్గిస్తుంది. నేను దానికి తీసుకున్న పదార్థాలు చూడండి, ముల్లంగి తీసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అలాగే కారము, పసుపు, ఆకులు బాగా సన్నగా తరిగి పెట్టుకోవాలండి. కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా తీసుకున్నాను. అలాగే తాలింపు గింజలు, వెల్లుల్లి గింజలన్నీ కూడా తీసుకున్నాను. ఇవన్నీ కూడా మనం సిద్ధం చేసుకున్న తర్వాత చక్కగా దీన్ని మనం కర్రీ చేసుకోవాలి. కొంచెం ఎక్కువసేపు ఉడికించుకోవాలండి, ఎందుకంటే ఆ కాడలు గట్టిగా ఉంటాయి. అలా అని మరి ఉడకబెట్టి వార్చి పారబోయకూడదు. అలా పోస్తే కనుక పోషకాలన్నీ నష్టపోతాం. ఇకపోతే ఇది బ్లడ్ షుగర్ని బాగా అదుపులో ఉంచుతుందండి. ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి బరువు తగ్గడానికి అవకాశం ఉంటుంది, ఊబకాయం రాకుండా ఉంటుంది. ఎక్కువ పొటాషియం ఉంటుంది, ఇందులో సి విటమిన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, అన్ని రకాల మరి మినరల్స్, విటమిన్స్ అన్నీ ఉంటాయండి. ఐరన్ ఎక్కువగా ఉంటుంది, బ్లడ్ కూడా పడుతుందండి. బరువు తగ్గడానికి నిజంగా చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇందులో ముఖ్యంగా మన ప్రేగుల్లో వచ్చేటటువంటి ఆ పేగు పూత ఉంటాయి, చాలా మందికి పేగులు ఒరిసిపోవటం అని, అలాగే పేగుల్లో వచ్చేటటువంటి నులి పురుగులు, రకరకాల పేగుల్లో వచ్చేటటువంటి జబ్బులన్నీ కూడా మరి నయం అవటానికి అవకాశం ఉంటుందండి. ముల్లంగి అయితే రసం తీసుకు తాగిన కొంచెం ఘాటు ఎక్కువ ఉంటుంది కాబట్టి తేనె ఉపయోగించుకోవాలి. అందులో కొంచెం నిమ్మరసం కూడా వేసి తాగొచ్చు. ఉదయాన్నే కానీ ఆహారం తిన్న తర్వాత కానీ తీసుకోవచ్చండి. చాలా అంటే చాలా మంచిదండి ముల్లంగి అన్ని విధాలు కూడా. మరి చాలా మంది ఏం చేస్తారంటే దాని వాసన ఇష్టపడక ఎక్కువగా వాడరు. ఎక్కువ సాధారణ సాంబార్లో వాడుతుంటారండి. సాంబార్లో కంటే దీన్ని చట్నీ చేసుకోవచ్చు, కర్రీ చేసుకోవచ్చు, పులుసు పెట్టుకోవచ్చు, అలాగే ఫ్రై చేసుకోవచ్చు. ఆకులు అన్ని కూడా దుంపలు తీసుకోవచ్చండి. చాలా అంటే చాలా మంచిది. మేము కూడా దీని రసాన్ని తీసుకుంటా ఉంటామండి అప్పుడప్పుడు. ఈసారి జ్యూస్ తీసుకునే విధానం కూడా నేను ఎలా తీసుకోవాలో దాన్ని కూడా చూపిస్తానండి. ప్రస్తుతానికైతే నేను దీన్ని ఆకులతోటి కేవలం కర్రీ చేసుకుంటున్నాం, ఎందుకంటే కొంచెం కూరలాగా వండుకోవచ్చానండి. ఇంట్లో ఏదో కూర ఉంది, పప్పు ఏదో ఉంది, దాని జట్టుకి ఈ పూట అయితే ముల్లంగి ఆకులతో కూర తయారు చేసుకుంటున్నాం అండి. తీసుకున్నటువంటి తాలింపు దినుసులు వేగిపోయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. అవి కూడా బాగా చిటపటలాడిన తర్వాత మరి మనం తీసుకున్నటువంటి ఈ ముల్లంగి ఆకుని వేసుకుని బాగా ఉడికించుకోవాలి. ఉల్లిపాయలు కూడా చెప్పాను కదండి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు తీసుకున్నాం కదా, వాటిని కూడా తప్పనిసరిగా కొంచెం ఎర్రగానే వేయించుకోవాలి. ఎలాగ కూర కాబట్టి ఉల్లిపాయలు వేసుకుంటాం కాబట్టి అవన్నీ ఎర్రగా వేగిన తర్వాత అప్పుడు మనం ఆకులు వేసి వేయించుకుంటామండి. చూసారండి, ఎలా వండుకున్నా సరే ఇది చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. నిజంగా జలుబు, దగ్గు, రొంప ఉన్నప్పుడు దీన్ని తప్పనిసరిగా ఉపయోగించుకోవచ్చండి. చెప్పాను కదండి, సి విటమిన్ అధికంగా ఉండటం వల్ల రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. అలాగే ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఇందులో ఫైబర్ ఉండటం వల్ల బరువు తగ్గేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంచేత ఊబకాయం ఉన్న వాళ్ళు దీన్ని తప్పనిసరిగా తరచూ తీసుకోవడం వల్ల చాలా మంచిదండి. అలాగే సలాడ్లా కూడా తీసుకోవచ్చండి. ముక్కలుగా చేసుకుని తేనె వేసుకుని, మిరియాల పొడి వేసి, కొంచెం సాల్ట్ వేసుకుని, ఇదంతటికి ఇంకేదైనా 2-3 పండ్ల మొక్కలు కలుపుకొని మనం సలాడ్గా కూడా తీసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత మరి కొంచెం మెత్తగా మగ్గటానికి మూత పెట్టుకోవాలండి. ఆవిరి మీద త్వరగా మగ్గుతుంది. చేత మూత పెట్టుకున్నాం చూడండి, ఇంచుమించు చాలా వరకు మెత్తగా మగ్గిపోయినట్లే మడిగిపోతుంది. అయినప్పటికీ కూడా మనం ఉడికిపోతుంది అనుకుని అలాగే దించేసుకుంటే కొంచెం గట్టిగా ఉండొచ్చు. సాల్ట్ వేసుకున్న తర్వాత దగ్గర పడ్డ కొద్దిగా వాటర్ పోసుకోవాలండి. ధనియాల పొడి వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి అవసరం లేదు, వెల్లుల్లి వేసాం కాబట్టి అల్లం అక్కర్లేదు. కొంచెం కారం వేసుకోవాలండి. కారం వేసుకుని ధనియాల పొడి కూడా చల్లుకొని
వేసుకుంటే కూర ఎంతో కమ్మగా తోటకూర వేపులానే ఉంటుంది. తోటకూర, అలాగే మనం బచ్చలి కూర, అలాగే పాలకూర ఎలాగైతే కూర వండుకుంటామో ఇది కూడా అలాగే ఉంటుంది. కాకపోతే వేటి విలువలు వాటికే ఉంటాయి. ముల్లంగిలో మాత్రం చాలా ఎక్కువ శాతం ఆరోగ్యానికి సంబంధించి మంచి విలువలు ఉన్నాయండి. కాబట్టి వాటి పూర్వకాలం అయితే దీన్ని మరి కామెర్ల వ్యాధికి రకరకాల జబ్బులకి వాడేవారంటండి. ఇప్పుడైతే మనం దీన్ని ఎక్కువ సాంబార్లో, పులుసుల్లో వాడుకుంటూ ఉంటాము. ఇలాగా కూరలా కూడా చేసుకోవచ్చండి. మరి మీరు కూడా చేసుకుని తినండి. మన ఆరోగ్యాన్ని కలిగిస్తుంది కాబట్టి మనం ఏ రకం ఉపయోగించుకోవచ్చు, తప్పే ఉందండి. తప్పనిసరిగా మీరు కూడా ట్రై చేయండి. అందరూ ఆరోగ్యంగా ఉండండి. లాస్ట్ని కొంచెం కొత్తిమీర వేసేసుకుని దించేసుకుంటామేనండి. చెప్పడం మర్చిపోయానండి. రసం తీసుకున్నాడు వచ్చేటటువంటి ఆ గుజ్జు ఉంటుంది కదా, దాన్ని మనం పడే అవసరం లేదండి. దాన్ని కూడా ఇలాంటి కర్రీస్లో దీంట్లో ఉపయోగించుకో. నేను పొద్దున రసం తీశాను, అది తాగటం కొరకు తీసుకున్నాం. దాన్ని ఫిల్టర్ చేయగా వచ్చినటువంటి గుజ్జును కూడా ఈ కూరలేసి కలిపేస్తాం. చూడండి, చాలా అంటే చాలా వేస్ట్ కదండి, అది పడేయకూడదు అసలు. అందులో కూడా మంచి పోషకాలు ఉంటాయి. రసం తీసుకున్నాక వచ్చేటటువంటి ఆ పిప్పి లేక గుజ్జును మనం పడేయకుండా ఎలాగైనా కూరలో ఉపయోగించి చట్నీ కూడా చేసుకోవచ్చండి. చూస్తారండి. మరి మీకు ఈ వీడియో నచ్చితే కనుక మరొక లైక్ చేయండి, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. మరొకసారి చెప్తున్నానండి, ఎన్నో ఆరోగ్యంలో ఉన్నటువంటి ఈ ముల్లంగితో మీరు కూడా రకరకాల రెసిపీస్ తీసుకు తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఇది ఎక్కువ వర్షాకాలంలో బాగా పండుతుందండి పంట. ఇప్పుడు కూడా అన్ని దిక్కులు కూడా కొంచెం పండిస్తూ ఉంటున్నారు కాబట్టి మన ఇళ్లలో కూడా పెట్టుకోవచ్చండి, పెట్టుకుని పండించుకోవచ్చు. ఏదేమైనా కానీ దీని ఆకులతో అన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి. మీరు కూడా వాడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.